నమస్కారం. నేను జ్వలిత. నా మొదటి కవితా సంపుటి 2007లో వెలువరించబడింది. కాలాన్ని జయిస్తూ నేను. అందులోని మూడో కవితా శీర్షిక స్వంత రక్తంలో పరాయితనం. రచనా కాలం 1990, అచ్చయింది 2007లో. కవితా శీర్షిక స్వంత రక్తంలో పరాయితనం. రాయి తగిలిన అద్దంలా కాపురాలు ముక్కలవుతున్నాయి. రాయి తగిలిన అద్దంలా కాపురాలు ముక్కలవుతున్నాయి. ముక్క ముక్కలో వికృత రూపాలు, వికటాట్టహాసపు ధ్వనులు. ముక్క ముక్కలో వికృత రూపాలు, వికటాట్టహాసపు ధ్వనులు. రక్షణ వలయం అవ్వాల్సిన రక్తబంధాలు, రక్షణ వలయం అవ్వాల్సిన రక్తబంధాలు స్వార్థపు రంగులద్దుకుంటున్నాయి. కుటుంబమంతా అందమే, మరి వికృతం ఎక్కడిది? కుటుంబమంతా అందమే, మరి వికృతం ఎక్కడిది? దర్పణంలా ప్రతిబింబించాల్సిన సమయం కటకంలా వక్రీభవనమేమిటి? దర్పణంలా ప్రతిబింబించాల్సిన సమయం కటకంలా వక్రీభవనమేమిటి? రాతి తాకిడికి అద్దం ముక్కలయ్యిందా? అదృశ్య దెబ్బలకు హృదయం పగుళ్ళు వారిందా? రాతి తాకిడికి అద్దం ముక్కలయ్యిందా? అదృశ్య దెబ్బలకు హృదయం పగుళ్ళు వారిందా? నిజానికి రాయి నేనే, కటకం నేనే, దర్పణం నేనే. అయితే గుండె కవాటానికి పడిందేమిటి? రాయి నేనే, కటకం నేనే, దర్పణం నేనే. అయితే గుండె కవాటానికి అడ్డుపడిందేమిటి? స్వార్థపు పొరల భేషజం, స్వంత రక్తంలో పరాయితనం. స్వార్థపు పొరల భేషజం, సొంత రక్తంలో పరాయితనం. కుటుంబ బంధాలకు పోగులు సన్నబడ్డాయేమో, మానవ సంబంధాలు పలుచబడ్డాయి. కుటుంబ బంధాలకు పోగులు సన్నబడ్డాయేమో, మానవ సంబంధాలు పలుచబడ్డాయి. ఒట్టిపోయిన పశువులు కబేళాలకు, బ్రతికి ఉన్న బంధాలు వృద్ధాశ్రమాలకు. ఒట్టిపోయిన గోవులు కబేళాలకు, బ్రతికి ఉన్న బంధాలు వృద్ధాశ్రమాలకు. అంతే. ధన్యవాదాలు. కవిత విన్న తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. మర్చిపోకండి. మీ జ్వలిత.